హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు. ఈరోజు మీతో చెప్పాలనుకున్న మంచి మాట. నాకు డౌట్ ఉండింది. అది ఒక మనిషి తన లైఫ్లో చెడు మంచి రెండు చేస్తుంటాడు, చూస్తుంటాడు. అయితే ఈ ప్రపంచంలో కొంతమంది పక్కన వాళ్ళు చెప్పే మాటలు, ఒక మనిషి మంచి చేశాడు అనుకోండి, దేవుడి దయతో దేవుడి సహాయం వల్ల చేయగలిగాడు, లేకపోతే వాడి వల్ల కాదంటారు. అది చెడు చేశాడు అనుకోండి, ఏదన్నా వాడి కర్మ, వాడు కావాలని చేసుకున్నాడు, వాడు కొవ్వెక్కి చేశాడు అని అంటారు. ఇప్పుడు దాంట్లో దేవుడి ప్రమేయం ఉన్నప్పుడు దీంట్లో ఎందుకని లేదు నాకు అర్థం కాదు. వాడి ఇంకొకటి అంటాడు, వాడికి పూర్వజన్మలో చేసిన కర్మఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాడు, అందుకని బాధలు కష్టాలు అంటాడు. అసలు పూర్వజన్మలో ఆడు పాపం చేయటానికి కారణం ఎవరు? అంతకుముందు జన్మలో చేసిన కర్మ. అంతకుముందు జన్మలో ఆడ ఆ కర్మ చేయటానికి కారణం ఎవరు? అసలు ఫస్ట్ జన్మలో ఆడు ఆ పాపాలు చేసి ఇప్పటి వరకు బాధలు పడటానికి కారణం ఎవరు? ఇంకొంతమంది అంటుంటారు, అస్సలు శివుడు ఆజ్ఞ లేనిదే సేమైనా కొట్టదు, భగవంతుడి ప్రమేయం లేకుండా కాలు కాదుగా చెయ్యి కూడా కదపలేవు, నీవు పుట్టినప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వేం చేయాలో చిట్టా తయారు చేసి ఉంచుతాడు దేవుడు, నువ్వు చేటలో వేసినప్పుడే నీ నుదుటిపైన రాసేస్తాడు. మరి దాని ప్రకారమే కదా వీడన్నీ చేసుకుంటూ పోయేది. అన్నీ ఆయన అనుకున్నట్టే ఏం చేస్తున్నాడు కదా, వీడు ఇలా చేయాలనే కదా ఆయన అలా రాసింది. మరి అలా చేశాడు కాబట్టి ఆడు పాపాత్ముడు, ఆడు పాపం చేశాడు కాబట్టి నేను అన్ని నరకంలో వేస్తా, స్వర్గానికి రానే ఉన్నాను అంటాడు దేవుడు. నువ్వు చెప్పకుండా, నువ్వు చేయకుండా, నీ ఇష్టం లేకుండా, నువ్వు గీయకుండా, నువ్వు రాయకుండా వాడు ఏ పని చేయలేదు కదా. ఇప్పుడు మనుషులు అయిన మనమే మన మైండ్లో ఒక అనుకుంటే తప్ప అవయవాలు ఏమీ కదపలేం కదా. చేయాలనుకుంటే చేద్దాం, నడుద్దాం అనుకుంటే నడగలం. మన మైండ్లో అనుకున్న దాన్నే కదలికలు వస్తాయి. మరి దేవుడు అలా అనుకొని చేసిందని మనిషి ఏం చేస్తాడు చెప్పండి. మీకేమైనా ఇందులో క్లారిటీ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నా మాటలు మీకు నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను ఇంకా మరిన్ని వీడియోలు చేయడానికి, మీ దాకా రావడానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ టుమారో.